వెల్కమ్ టు #యూ నేను వెంకట్. సో ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో 42% సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కి చెందడం, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి కూడా వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే గవర్నర్ జిష్ణుదేవ్ని కూడా కలవడం కూడా జరిగింది. సో మాట్లాడదాం, అసలు మీరు గవర్నర్ని కలిశారు, సో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు సార్ మీకు? గవర్నర్ గారిని మేము బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాల తరఫున మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు 20 నిమిషాల సేపు మాకు సమయం ఇవ్వడం జరిగింది. అనేక విషయాలు, కులగణన ఈ విధంగా జరిగింది, ఆ తర్వాత రిజర్వేషన్ల బిల్లు ఎట్లా అయింది, బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఎట్లా చేస్తే న్యాయం జరుగుతుందో ఇవన్నీ విషయాలు మా మధ్యన చర్చకు వచ్చినాయి. మేము చెప్పిన ప్రతి విషయాన్ని గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు, సావధానంగా విన్నారు. అది సంతోషం. కాబట్టి మేము ఇందులో రాజకీయ ఎజెండాతోటి మేము గవర్నర్ గారు కలవలే. కేవలం మేము చేసినటువంటి పోరాటం మూలంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కులగణన చేసి బీసీ బిల్లు పెట్టి 42% రిజర్వేషన్లు గవర్నర్ గారి ఆఫీసు పంపారు. గవర్నర్ గారు యాజ్ టీజ్గా 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి ఇలా రాష్ట్రపతి గారు పంపించారు. కాబట్టి 2 కోట్ల మంది బీసీల పక్షాన గవర్నర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. గవర్నర్ గారు ద్వారా మేము ఇంకో రిక్వెస్ట్ చేశాం. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తుంటుంది. కాబట్టి 70 కోట్ల మంది బీసీల పక్షాన నరేంద్ర మోదీ గారికి కేంద్ర క్యాబినెట్ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కేంద్రము అనుకూలంగా ఉంది, రాష్ట్రం అనుకూలంగా ఉంది. కాబట్టి ఇలా 42% బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. కాబట్టి అది ఆమోదించేలా మీరు గుడ్ ఆఫీస్ యూజ్ చేసి ఇలా కృషి చేయాలని చెప్పి మేము గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. గవర్నర్ గారు కూడా వాస్తవమే బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి వాస్తవమే, మేము ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా నా వంతుగా 42% బిల్లు అమలయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నో పోరాటాలు చేశారు బీసీలకు సంబంధించి. ఆ పోరాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% అసెంబ్లీలో ఆమోదం పొందిందని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి పోరాటాలు చేసి మీరు ఇది సాధించారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మేము ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణలో పోరాటం చేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించినాం, కులగణన చేయించాం, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టించినాం. ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర వచ్చింది, ఢిల్లీకి పోయింది. మళ్ళీ ఢిల్లీలో ఒక ప్రత్యేక రైలు తీసుకొని వేలాది మంది ఢిల్లీకి పోయి బీసీల పోరుగర్జన పేరుతో ఏప్రిల్ 2వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేసాం. దానికి 18 రాజకీయ పార్టీలు, అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులు, హిస్టారికల్గా ఫస్ట్ సారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2.5 గంటలు మా ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఈ కులగణన అంశం అనేది తెలంగాణలో ఉన్నటువంటి కులగణన అంశము అది దేశవ్యాప్తంగా ఎజెండాగా అయిపోయింది. దాంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చింది, అఫిడవిట్ ఇచ్చింది. ఏమని? రాతపూర్వకంగా మేము కులగణన చెయ్యము అన్నది. మేము ఏప్రిల్ 2న ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకొని మేము చేసినటువంటి పోరాటం మూలంగా ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మా పోరాటం వల్ల ఇక్కడ తెలంగాణలో కులగణన సాధించడం, అదేవిధంగా ఢిల్లీలో కూడా కులగణన చేస్తామని చెప్పి ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది పాక్షిక విజయం మాత్రమే. కులగణన చేయడం అనేది ఎవరి వాటా వాళ్ళకు దక్కడానికి, సామాజిక న్యాయం చేయడానికి మాత్రమే ఈ కులగణన అనేది అంశం. కాబట్టి ఈ సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు చేసే వరకు మా పోరాటం ఉంటుంది. సో కులగణనకు సంబంధించి ఏదైతే 42% ఇప్పుడు ఏదైతే చెప్తున్నటువంటి ప్రభుత్వం సంబంధించి కొందరు నాయకులు మాత్రం బీసీలకు చాలా అన్యాయం జరిగింది కులగణనతోని, రేవంత్ సర్కార్ చాలా అన్యాయం చేస్తుంది బీసీలకు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తారు మరి? మొదటిసారి కులగణన చేశారు, మొదటిసారి అవకతవకలు చిన్న పొరపాట్లు జరిగింది వాస్తవమే, దాన్ని మేము కూడా వ్యతిరేకించినాం. తర్వాత రెండోసారి అవకాశం ఇప్పించినాం. ప్రభుత్వము మొదటిసారి అవకతవకలు జరిగినప్పుడు ప్రభుత్వం బీసీ సంఘాల ప్రతినిధులను సెక్రటరీలో పిలిచి 4 గంటల సేపు చర్చించింది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలని చెప్పిన దాన్ని బట్టి ఆ 4 గంటల చర్చల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరి చేసుకోవాలని మేము చెప్పినాం. ఆ లోపాలను సరిదిద్దుకుంది. నేను అంటున్న ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? చిన్న పొరపాట్లు, ఇంత పెద్ద కులగణన చేసినప్పుడు ఇలా చిన్న పొరపాట్లు జరగడం సహజమే. అంత మాత్రాన ఈ కులగణన అవసరం లేదు, ఈ కులగణన జరగడమే బోగసు అంటే అది చాలా తప్పు. ఈ కులగణన జరగాలని పోరాటం చేసింది. మేము పోరాటం చేసినప్పుడు ఆ బాధ తెలుస్తుంది, గుట్టిగా ఇంట్లో పడినోనికి ఏం తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పొరపాటు చేసినటువంటి వాస్తవమే, అది సరిదిద్దుకున్నారు. ఇవాళ అంతిమంగా ఇవాళ కులగణన అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, గవర్నర్ గారు ఆమోదం పొందింది, ఢిల్లీకి పోయింది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. గవర్నర్ గారైనా రాష్ట్రపతి గారైనా ఎవరైనా సరే ఏ బిల్లు అయినా అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు కానీ క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి బిల్లు కానీ 3 నెలల్లో పాస్ చేయాలని ఉంది.
ఇప్పుడు దాదాపు గవర్నర్ గారి బిల్లు పంపి 15 రోజులు దాటిపోయింది. ఇంకా 2 నెలల్లో తెలిసిపోతుంది కదా, పెద్ద టైం ఏముంది. కాబట్టి కేంద్రం కూడా అనుకూలంగా ఉంది కదా, మేము కూడా కులగణన చేస్తామన్నారు కదా. కులగణన చేసేటువంటి అనుకూలంగా ఉన్నటువంటి పెద్దలు మళ్ళీ 42% బిల్లుకు ఆమోదం తెలపరా? తెలిపితే సంతోషం, తెలపకపోతే మా పోరాటం యాజిటీగా కొనసాగిస్తాం. సో ఇదే పర్సంటేజ్ సంబంధించి చూసుకుంటే 10% రిజర్వేషన్ ముస్లిమ్స్లకు కేటాయించారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? 10% కాదు, 4% ముస్లింలకు ఉన్నాయి. ఇలా ముస్లింలకు ఉన్న సమస్య పెద్ద సమస్య కాదు. జాతీయ స్థాయిలో ఓబీసీలో కూడా ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ఉన్నది కదా, అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి. గుజరాత్లో కూడా ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్ అనేది ఒక డొంక తిరుగుడు మాటలు మాత్రమే, ఒక కుంటి సాకులు మాత్రమే. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడం లేనిది ముస్లింలు కల్పిస్తే నష్టమేముంది? బెంజీ కార్లలో, ఆడి కార్లలో తిరిగి ఫామ్ హౌజ్లో, పాలి హౌజ్లో ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ పంచర్ కొట్టోనికి, ఛాయ్ కొట్టోనికి, చెప్పులు కుట్టేటోళ్ళకు, చిన్న చిన్న రోడ్ల మీద, ఫుట్పాత్ మీద బట్టలు అమ్ముకున్న వాళ్ళకు రిజర్వేషన్ ఉంటే తప్పేముంది? ముస్లింలు అనేది పెద్ద సంబంధం లేని విషయం. బీసీలలో ముస్లింలకు కూడా 100% రిజర్వేషన్ ఉంది. ముస్లింలలో కూడా వెనుకబడినటువంటి వాళ్ళకే రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఈ ముస్లింలు అనేది చూడకుండా యాజిటీగా రిజర్వేషన్లు ఆమోదం తెలపాలి. తెలిపితే ఈ పార్టీలు, ప్రభుత్వాలు ఉంటాయి. తెలపకపోతే మా పోరాటం ఎట్లుంటుందో మొన్న ఢిల్లీలో చూపించారు. సో బీసీ కులానికి సంబంధించి మీరు అందరూ గవర్నర్ గారిని కలిశారు. సో గవర్నర్ గారి స్పందన ఎలా ఉంది, మీరు ఏం చెప్పారు? గవర్నర్ గారు అద్భుతంగా ఉంది. గవర్నర్ గారు చాలా మంచిగా, కూలుగా, సానుకూలంగా, సావధానంగా విని ఇంత మాకు బీసీ సమాజానికి ఓ ప్రతినిధులుగా 20 నిమిషాల సేపు సమయం ఇచ్చి అన్ని విషయాలు కులంకషంగా చర్చించి మాతో అన్ని విషయాలు మాట్లాడిండు. బీసీల పట్ల గవర్నర్ గారు సానుకూలంగా ఉన్నాడు. రాష్ట్రపతికి పోయినటువంటి బిల్లును కూడా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కూడా తెప్పిస్తాడనే విశ్వాసం మాకు కూడా ఉంది. మీకు ఇప్పుడు మీరు పంపారు, ఇప్పుడు గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపారని చెప్తున్నారు. సో అది సానుకూలంగా జరగకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ ఏ పోరాటం చేస్తారు? ఖచ్చితంగా మేము ఇవాళ ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటే మా గుండెలో దాచుకుంటాం. లేకపోతే మాకు వ్యతిరేకంగా చేసి మా జీవితాలతో ఆడుకుంటే పిడికిలు బిగించి బొబ్బిలి పిల్లిలాగా పోరాటం చేస్తాం. ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. మా జాతికి మేలు జరిగితే బరాబర్ ధన్యవాదాలు తెలుపుతాం. అన్యాయం జరిగితే మాత్రం ఓవని వదిలిపెట్టాం. సో మొత్తానికి చూశారు కదా. సో ఇప్పుడు ఏదైతే గవర్నర్ గారిని ఇక్కడ కలవడం కూడా జరిగింది బీసీ సంక్షేమ సంఘాలు. సో బీసీ సంఘాలకు సంబంధించి అయితే 42% సంబంధించి ఆ 42% అసెంబ్లీలో ఏదైతే నమోదయ్యిందో, అసెంబ్లీలో ఆమోదం పొందిందో, అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటి నుంచి గవర్నర్కి వచ్చింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే గవర్నర్ గారికి శుభాకాంక్షలు కూడా తెలపడానికి వీళ్ళందరూ రావడం జరిగింది. ఇదే కనుక ఏదైతే సానుకూలంగా జరిగితే మేమందరము గుండెలో దాచుకుంటాము, లేదంటే పిడికెలు పెట్టి మళ్ళీ ఏదైతే పోరాటం చేస్తామని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, రాజ్భవన్ నుంచి.